ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యము, నెమ్మది కలుగ చేస్తూ ఉన్నది. పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్యం యందు నమ్మిక ఉంచి సమాధానముతో మన దినచర్యలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా వాక్కు ఈ ఉదయకాలం మనకి కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దుర్దినాల్లో ఉన్నాం, అంత్యదినాల్లో ఉన్నాం. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, దినములు చెడ్డవిగా ఉన్నాయి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయమును సద్వినియోగం చేసుకోమని ఈ ఉదయకాలం దేవుడు కూడా తన వాక్కును మనకు అనుగ్రహించాడు. చూడండి, మరి యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి. మన కుటుంబాలలో రోదన చేసే స్త్రీలు, తెలివిగల స్త్రీలు ఉన్నప్పుడు కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, కుటుంబాలు నెమ్మదితో ఉంటాయి. కుటుంబాలకు అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంరక్షణ లభిస్తూ ఉన్నది. ఆనాడు మరి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అవును ఆ పస్కా బలి, ఆ యొక్క రక్తము, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఏ ద్వారబంధములో అయితే ఉన్నదో మరణదూత దాటుకొని వెళ్ళిపోయినది. చూడండి, ఆ యొక్క ఐగుప్తిలో ఉన్న ప్రజలు మరి చూడండి, ప్రతి రాజు మొదలుకొని కూడా దాసుడు వరకు మరి అవును ప్రతి గృహములో కూడా మరణదూత ప్రవేశించి మరి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠులను మరి హతమార్చింది ఆ సంహార దూత. అవును ప్రియ దేవుని బిడలారా, ఏ గృహములో అయితే ప్రార్థన ఉండదో, ఏ గృహములో అయితే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు, అవును ప్రియ దేవుని బిడ, రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి అని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎంతో మంది స్త్రీలు ప్రార్థించే అనుభవం లోపించిన వారై అవును లోకాశల చేత, ఆశల చేత మరి ఎంతగానో ఈడవబడుచు ఉన్న పరిస్థితులు, అవును దుష్టుడు లోకములో ఎన్నో విధాలుగా మరి బంధకాలలో బంధించి ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపరుస్తూ అవును నామకార్థులుగా జీవిస్తూ పేరుకి దేవుని విశ్వాసులుగా ఉంటూనే దాని శక్తిని ఆశ్రయించిన వారుగా కుటుంబాలలో ఎన్నో శోధనలు మరి కలవరాలు భయాల చేత నిండుకొని ఉంటూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మరి చూడండి ప్రేమానురాగాలు లేకుండా, సమాధానము లేకుండా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమ సమాధానము లేకుండా దుష్టుడు కుటుంబాలలో జ్వరబడి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ లోక వార్తలు చూస్తూ ఉంటే భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. భర్త భార్యను హతమార్చటం, భార్య భర్తను హతమార్చటం దుర్దినాలు ప్రియ దేవుని బిడలారా. కనుక రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రతి కుటుంబంలో ఇటువంటి ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా, ప్రార్థించే బిడలుగా రోదన చేయాలి, కన్నీరు కార్చాలి. అవును, ఏ కుటుంబంలో కన్నీటి ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. ఏ కుటుంబాల్లో ప్రార్థన ఆత్మ ఉంటుందో ఆ కుటుంబాలు క్షేమముగా వర్ధిల్లుతాయి. ప్రియ దేవుని బిడ్డ, అవును దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే అనుభవం ఈ ప్రార్థన ద్వారానే మనము నేర్చుకోగలం. ప్రార్థన ద్వారానే దేవునికి లోబడి దేవుని కృపను కోరుకునే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, దుష్టుని యొక్క తంత్రం కుటుంబాలను విచ్ఛిన్నం చేసి భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, బిడలు ఒక దిక్కు, కుటుంబాన్ని చెదరగొట్టే పనిలో ప్రేమను చల్లార్చి అవును ప్రియ దేవుని బిడ్డ కుటుంబాలను నశింపచేస్తూ ఉన్న దుష్టుని యొక్క తంత్రాలను అణిచివేయాలంటే రోదన చేసే స్త్రీలుగా, తెలివిగల స్త్రీలుగా, జ్ఞానం కలిగిన స్త్రీలుగా కుటుంబాలను భద్రపరచుకోవాలి. వేకునే లేచి ప్రార్థించాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి చూడండి, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులెత్తు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ కుటుంబం అయితే ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో, మరి యోబు కూడా అరుణోదయమున లేచి ప్రార్థించే అనుభవం కలిగిన
అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబములో అయితే ప్రార్థించే అనుభవం ఉంటుందో ఆ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి, క్షేమముగా ఉంటాయి. రోదన చేయు స్త్రీలుగా, తెలివిగల స్త్రీలుగా, కన్నీరు కార్చి ప్రార్థించే స్త్రీలుగా ఉన్నప్పుడు దుష్టుడు ఏమాత్రము కూడా కుటుంబాలను ముట్టకుండా ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆయన మన కుటుంబాలను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక మన ప్రార్థనా జీవితాలను బలపరుచుకుందాం. మన ప్రార్థనా జీవితాలను శక్తివంతంగా మార్చుకొని దేవుని ఎదుట నిత్యము గోజాడుకునే అనుభవం, ప్రార్థించుకునే అనుభవం, బ్రతిమలాడుకునే అనుభవాన్ని నేర్చుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వచ్చండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామాను కొందనాలు. అవును ప్రభువా, రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి. అవును తండ్రి, తెలివిగల స్త్రీలు రోధిస్తారు, వ్యర్థమైన వాటికి చోటివ్వరు. తండ్రి నాయన, లోకాశలకు చోటివ్వక నీ యందు భయభక్తులు కలిగిన వారై తమ కుటుంబాలను సంరక్షించుకుంటారు. తెలివి కలిగిన స్త్రీలు, రోధించే స్త్రీలుగా, ప్రార్థించే స్త్రీలుగా, నాయన కన్నీరు కార్చి నీ సన్నిధిలో గోజాడుకునే స్త్రీలుగా ఉండుట ద్వారా మరణదూత దాటిపోతూ ఉంది ప్రభువా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఆనాడు తండ్రి నాయన మరి ఆ యొక్క ద్వారబంధములకు గొర్రెపిల్ల రక్తము ఉండుట ద్వారా సంహార దూత నశించి, అవును తండ్రి, ఏ విధముగా కూడా నీ బిడలను ముట్టలేదు. అటు రీతిగానే ఏ కుటుంబములో అయితే తండ్రి నాయన ప్రార్థించే స్త్రీలు ఉంటారో, అవును ప్రభువా, రోధించే స్త్రీలు ఉంటారో ఆ కుటుంబాలకు సంహార దూత రాకుండా తండ్రి మీ యొక్క రక్తపు ప్రోక్షణ ఆ కుటుంబాలకు, మీ యొక్క కాపుదల ఆ కుటుంబాలకు ఉంటది అని నీ వాక్యం ద్వారా తెలియచేశారు. దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు వారి ప్రార్థనా జీవితాలను మరలా తిరిగి బలపరుచుకొని లేవనెత్తుకొని నీ సన్నిధిలో మొరపెట్టుకునేవారుగా అభిషేకించమని, ఈ దినమంతటి కాల్స్న నీ కృపతో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.